శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. గురువు యొక్క నక్షత్ర మార్పు అనేది ఆగస్టులో జరగబోతున్నది. ఈ యొక్క నక్షత్ర మార్పు అనేది మనం గత నక్షత్ర మార్పు గురించి కూలంకషంగా వివరించడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు వచ్చేటప్పటికి గురు నక్షత్రం అంటే గురువు తన యొక్క నక్షత్రం ప్రస్తుత నక్షత్రం వచ్చేటప్పటికి శుక్రుడి యొక్క నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రంలో శత్రుస్థానంలో ఉన్నాడు. ఈ యొక్క స్థానం నుంచి తన యొక్క మార్పు అనేది జరగబోతున్నది. కుజుడు నక్షత్రమైనటువంటి మృగశిర నక్షత్రంలోకి మార్పు జరగబోతుంది. రాబోతున్నటువంటి 100 రోజుల పాటు అంటే నవంబర్ 28వ తారీఖు వరకు కూడా గురువు ఈ యొక్క మృగశిర నక్షత్రంలోనే ఉండబోతున్నాడు. ఈ మృగశిర నక్షత్రంలో ఉండబోతున్నటువంటి గురువుకి కుజుడికి ఎటువంటి కంపాటబిలిటీ ఉంది అనేది మనం చూద్దాం. మృగశిర నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పటికి కుజుడికి గురువుకి మిత్రత్వం అనేది ఉంది. గత మనం చూసినటువంటి 100 రోజుల పరిస్థితి మనం చూసినట్లయితే చాలామంది టీవీ న్యూస్ పేపర్స్లో కూడా చూస్తుండవచ్చు. ఇదే విధంగా కూడా ఒక డిబేట్ కూడా మనకు వచ్చేటప్పటికి టీవీ9లో జరిగింది. క్రోధీనామ సంవత్సరంలో ఇటువంటి అరిష్టాలు ఎందుకు జరుగుతున్నాయి అని మనం వివరించేటప్పుడు గురువు యొక్క నక్షత్ర స్థితిగతి గురించి కూడా నేను చెప్పాను. గురువు శత్రుస్థానంలో ఉన్నప్పుడు ప్రకోపం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆగస్టులో మనం చూసుకున్నట్లయితే ఏవైతే వైరాలు ఉన్నాయో ఆ వైరాలు అనేవి కొంత శాంతించడం, యుద్ధ వాతావరణం కొంచెం తగ్గటం అనేది కూడా మనం గమనిస్తూ ఉండొచ్చు. ప్రకృతి ప్రకోపం అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు రాబోతున్నటువంటి 100 రోజుల పాటు మృగశిర నక్షత్రంలో గురువు ఉన్నప్పుడు కొంచెం కంపాటబిలిటీ అనేది ఉంటుంది. కాకపోతే కుజుడు నీచత్వం కూడా పట్టబోతున్నాడు. దాని గురించి కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి. ఎందుకంటే రాష్ట్రాధిపతి అంటే ఈ సంవత్సరానికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ సంవత్సరంలో కుజ మాందాబ్దం కుజ నీచత్వం జరుగుతున్నది. ఈ జరగబోతున్నటువంటి కూడా అక్టోబర్లో జరుగుతున్నది అన్నమాట. అక్టోబర్లో జరగబోతున్నది. దాని యొక్క ప్రభావం అనేది కూడా ఈ యొక్క భూమండలం మీద, మనుష్యుల మీద మరియు అదేవిధంగా మరియు మిగతా చరచరాల మీద కూడా ఉంటుంది. ఇక గురు నక్షత్రం ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు నేను చెప్పబోయేది వచ్చేటప్పటికి కుజుడు నక్షత్రంలోకి ఎప్పుడైతే మృగశిర నక్షత్రంలోకి గురువు మారినప్పుడు మిగిలినటువంటి 26 నక్షత్రాల మీద కూడా దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అంటే అంగగోచారం అని చెప్పి అంటారు దాన్ని. అంగగోచారంలో శిరస్సు, ముఖము, అదేవిధంగా ఉదరము, ఛాతి, జననేంద్రియాలు, పాదాలులో మిగతా 26 నక్షత్రాలు కేంద్రీకృతమై ఉంటాయి. ఒక నక్షత్ర మార్పు జరిగినప్పుడు 26 నక్షత్రాల మీద కూడా దాని యొక్క స్థితి ఫలం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బట్టి కూడా ముహూర్త నిర్ణయం, అదేవిధంగా మిగతా 26 నక్షత్రాల యొక్క స్థితిగతి మీద వాడి యొక్క ఫలం అనేది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది, 26, 27 నక్షత్రాల వారికి సుఖంగా ఉంటుంది అని చెప్పి దీనిలో ఉండదు, అది గమనించాలి. ఇది వంగర వారి పంచాంగ సిద్ధాంతాన్ని కాబట్టి నేను గణన చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఎవరికైతే ఏ నక్షత్రానికైతే బాగుండదో వారు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దైవ ధ్యానం చేసుకోవటం, దైవ ధాన్యం చేసుకోవటం, మంత్రోచ్చారణ చేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది. కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కన్యా రాశి వారికి మనం గోచార రీత్యా చూసినట్లయితే గురువు చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే కన్యా రాశి వారికి షష్టమంలో వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే శని, అదేవిధంగా సప్తమంలో రాహువు, దాంతోపాటు భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతున్నది. గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు పూర్తి యోగకారకుడు, వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉంటూ ఉంటాయి. ఇది బయట నుంచి చూసినప్పుడు కనపడేటువంటి పరిస్థితి. అదే ఎప్పుడైతే మృగశిర నక్షత్రంలోకి గురు సంచారం జరుగుతుందో అప్పుడు మిగతా అంటే అంగ గోచారంలో ఉత్తర, హస్త, చిత్త నక్షత్ర జాతకులకి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఉత్తర, హస్త, చిత్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి 2 చేతుల మీద ఈ యొక్క ప్రభావం అనేది కనపడబోతున్నది. అంటే అంగగోచారంలో గురువు యొక్క దృష్టి 2 చేతుల మీద ఉండబోతుంది. 2 చేతుల మీద ఎప్పుడైతే అంగ దృష్టి కనపడుతుందో అది కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. ముఖ్యంగా అనుకోనేటువంటి విషయాల్లో ఇరుక్కునే ప్రమాదం అనేది గోచరిస్తూ ఉన్నది. తలవని తలంపులు, ఇచ్చిన మాట మరియు అదేవిధంగా మీకు అవసరం లేనటువంటి విషయాల్లో మాట ఇచ్చి విరుక్కుపోవటం, ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.
డబ్బు అధికమైనటువంటి ఖర్చులు, హామీలు ఇవ్వటం, మరియు వాటితో పాటు అవసరం లేనటువంటి తగాదాల్లో తలదూర్చడం, మనకెందుకో అవసరం లేనటువంటి తగాదాల్లో తలదూర్చుతున్నాము అని వేరెవరు హెచ్చరించినా సరే దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళటం, ఎంతో ఫ్రెండ్స్ మరియు అది బంధువులు అని చెప్పి డబ్బులు ఇచ్చి వెనక్కి తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండటం, ఇలాంటి ఒక ప్రమాదాలు జరగడానికి ఆస్కారం అనేది రాబోతున్నటువంటి నవంబర్ వరకు గోచరిస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తండ్రి తరపు బంధువులతో కానీ, దూరపు బంధువులతో కానీ, ఫ్రెండ్స్తో కానీ ఇలాంటి విషయాల్లో మరియు ప్రేమ సంబంధితమైన వ్యవహారాలలో మరియు అదేవిధంగా ఎవరైతే ముఖ్యంగా వచ్చేటప్పటికీ అన్య పురుషుడు అన్య స్త్రీలతో సత్సంగాన్ని కోరుకుంటూ వారితో ఉంటుంటారో ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ అంటారు, వాటిలో విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఎవరినో నమ్మి బిల్డర్లోనో లేకుండా ఉంటే కాంట్రాక్టర్లలో నమ్మి డబ్బులు ఇచ్చేసేసి మోసపోవడానికి కూడా ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త నక్షత్ర జాతకులకి వ్యతిరేకమైనటువంటి ఫలితంగానే గోచరిస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా ఎవరైతే సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. స్త్రీలకి అనుకూలంగా ఉండబోతున్నది. స్త్రీలు ఎవరైతే సంతానం గురించి పరితపిస్తుంటారో వారికి అనుకూలమైనటువంటి ఫలితం. అదే ఆరోగ్యపరంగా మటుకు మళ్ళీ అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ధైర్య సాహసాలతో మీరు చేసేటువంటి పనుల్లో విజయాన్ని కూడా సాధించగలుగుతారు. కాకపోతే ఆ విజయంతో మీరు చేసేటువంటి ఈ యొక్క కొన్ని పొరపాట్లు కొన్ని ప్రతిబంధకాలుగా మారే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త అనేది అవసరం. మరియు తండ్రి గారి ఆస్తి సంబంధితమైన విషయాల్లో, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది, కానీ ఈ యొక్క జాగ్రత్తలు అనేవి పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా రాశితో పాటు నక్షత్ర రీత్యా చెప్పడం జరిగింది. 27 నక్షత్రాలకి ఏ నక్షత్రానికి ఆ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి బాగలేదు కూలంకషంగా చెప్పడం జరిగింది. సో ఈ నక్షత్ర రీత్యా ఆ నక్షత్ర వాళ్ళు ఎవరెవరికైతే కొంచెం ఇష్యూస్ అనేవి ఎదురవుతూ ఉన్నాయో వారి యొక్క సొంతంగా ఎక్స్పీరియన్సెస్ బేస్ మీద కూడా వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి గాయత్రి మంత్ర జపం, ఎవరికైతే ఉపాసన ఉందో గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు. లేనటువంటి వారు మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా గురువారం పూట దత్తాత్రేయ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది. లేనటువంటి వారు నివసించేటువంటి గృహంలో ముఖ్యంగా ఈ నార్త్ ఈస్ట్ సైడ్ దీపాన్ని ఉదయం పూట సాయంకాలం పూట దీపారాధన చేయగలిగే, ఎందుకంటే మన పూజా మందిరం నార్త్ ఈస్ట్ సైడ్ ఉంటుంది, అక్కడ ఈస్ట్ ఫేసింగ్లో కానీ ఉంటుంది. అక్కడ దీపారాధన అనేది అనునిత్యం చేయాలన్నమాట. అంటే ఉదయం పూట సాయంకాలం పూట 2 పూట్ల చేయటం వల్ల కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పూర్ణిమ రాబోతున్నటువంటి పూర్ణిమలు ఏవైతే రాబోతున్నాయో అంటే భాద్రపద పూర్ణిమ, నెక్స్ట్ రాబోతున్నటువంటి అక్టోబర్లో మనకు వచ్చేటప్పటికి ఆశ్వీజ పూర్ణిమ అనేది ఉంటుంది. ఈ యొక్క పూర్ణిమల్లో వచ్చేటప్పటికి నెక్స్ట్ కార్తీక పూర్ణిమ అనేది ఉంటుంది. ఈ పూర్ణిమల్లో కానీ ఎందుకంటే ఇది అక్టోబర్ వరకు అటు రాబోతున్నటువంటి నవంబర్ వరకు కూడా ఉంటుంది. రాబోతున్నటువంటి 100 రోజుల పాటు ఈ యొక్క గురు సంచారం అనేది మృగశిర నక్షత్రంలోనే ఉంటుంది. మృగశిర నక్షత్రంలో గురు సంచారం జరుగుతున్నప్పుడు కొన్ని నక్షత్రాలకు ఏవైతే బాగలేదో వారు మటుకు ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చు. మిగతా వారు కూడా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం కానీ వాటిలో ఎటువంటి దోషం అనేది లేదు. ఎందుకంటే గురువు జాతకరీత్యా ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాడు. వారు పుట్టినటువంటి సమయాన్ని బట్టి, లగ్నాన్ని బట్టి, మరియు అదేవిధంగా చంద్ర లగ్నాన్ని బట్టేసేసి కూడా వారికి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట. సో ఇటువంటి పరిహారాలు చాలా సింపుల్ రెమెడీస్ మన ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. సో మన ఇంట్లోనే మన పిల్లలకి కూడా నేర్పించండి దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎలా చదవాలి, మరియు అదేవిధంగా మన యొక్క దీపారాధన ప్రక్రియలు చేయటం అనేది ఎలా చేయాలి అనేది కూడా మీరు పాటించినట్లయితే శుభం కలుగుతుంది. స్వస్తి.